హలో గైస్, వెల్కమ్ టు ఆర్కేఆర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. సో మనం వచ్చేసి మళ్ళీ జార్ బ్లాక్ ఎపిసోడ్తోనైతే మీ ముందరికైతే వచ్చేసానమాట. సో ఈ జార్ బ్లాక్లో నుంచి ఈరోజు ఎలా అయినా బయటపడాలి. ఒక్క నిమిషం గైస్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఏమైనా ఉన్నాయి? వద్దు ఇటు వెళ్ళొద్దు. ఓకే, ఇక్కడ ఎట్లా కలిసిందే. సో ఇప్పుడైతే మనమైతే వేరే జార్ బ్లాక్లలోకి అయితే వెళ్దాం. లెట్స్ గో. గైస్, ఇప్పుడు మనమైతే ఇంకో బ్లాక్లోకి వెళ్ళాలి. మన దగ్గరలో నెదరైట్ ఉన్నదిరా, నెదరాక్. అక్కడికి వెళ్దామంటారా వద్దంటారా? మనకి ఘోరంగా డైమండ్స్ అవన్నీ దొరికినాయి కదా. అదంతా పక్కన పడేద్దాం. ఇప్పుడైతే మనకి ఓకే కాగుల్ స్టోన్ ఉంది, ఇది తీసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేసి ఓకే 18 ప్లస్ ఎందుకురా బటన్ అసలు వేస్ట్గా ఎందుకు తీసినో కూడా తెలియదు. నాకైతే వేస్ట్గా తీసుకున్నా బటన్, తొక్కల బటన్. కాగుల్ స్టోన్ ఘోరంగా అయితే ఉన్నాయని మనం ఇంకొకటి మిలియన్ ఏం చేసుకుంటాం మనం ఒక్కడితోని. ఇలా ఆడేద్దాం. మనకి యూజ్ లేని ఇదొకటి అంతే. ఇక మిలియన్ అని మనకి యూజ్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఫ్లింట్ అండ్ స్టీల్ యూజ్లే, ఇది యూజ్లే. ఇక్కడ పెట్టుకుందాం ఇవి. అబ్బా చిచ్చి ఇప్పుడు పై వరకు వెళ్ళాలి కదా. పైన ఘోరంగా గుడ్డు గైస్. ఆడ గీ నుంచి స్టార్ట్ చేద్దాం. అరే ఎందుకు అసలు సతాయిస్తాను? మళ్ళా వాడేసిండు కింద. ఓకే, ఇక్కడ పెట్టి ఇట్లా పెట్టు. మళ్ళీ ఇక్కడ ఇది పెట్టి పైకి ఈడొకటి పెట్టి, ఈడొకటి, ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. ఇక మీది పోదాం వేసి, నాకు ఓపిక లేదు. ఎస్, ఇప్పుడు ఇప్పుడు మనం ఇది మొత్తం బ్రేక్ చేద్దాం. ఇప్పుడు కాదు, మార్నింగ్ వెళ్దాం. షిట్ మ్యాన్, ఇప్పుడు వెళ్ళలేము కదా మనం.
ఒక్క నిమిషం ఆడియస్. మనకి ఊలు లేదురా. ఊలు ఉంటేనా ఇంత లక్ అవుతుంది తెలుసా. అండి నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు. ప్రస్తుతానికి ఇది ఇక్కడ పెట్టేసుకొని ఒకటి పెట్టు. యా ఎస్ 2 బ్లాక్స్ వస్తాయి అనుకుంటా. ఓకే స్ట్రింగ్స్తో ఊల్ బ్లాక్ వస్తుంది కదా ఒకటి. అండ్ ఎస్ ఇంకా చూద్దాం. యా ఓ సారీ, యా వచ్చేసింది. ఇంకోటి కావాలి కదా, సారీ మర్చిపోయినా. సో గైస్ ఫైనల్లీ మనమైతే ఒక బెడ్ అయితే తయారు చేసినాం. ఆ బెడ్ ఇక్కడ ప్లేస్ చేసి రిస్పాన్ పాయింట్ అయితే సెట్ కూడా వేసేసామన్నమాట. ఇక మనం అయితే యూజ్లెస్ థింగ్స్ అన్నీ ఇలా పడేసి బయలుదేరుద్దాం మన పనికి. అన్నీ ఏరుకోవాలి మనం. ఇక ఎందుకు 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 ఇవన్నీ వుడ్ అక్కడనే ఉండనివ్వండి. తీసుకుందామో వద్దా? తీసుకుందాం. చాలు. ప్లస్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా చేంజ్ చేసేసి ఇది మీదికి ఎక్కేసి ఒకటి పెట్టు. ఇప్పుడు ఇక్కడ పెట్టు. ఏంద్రా నువ్వు చెల్లి ఇడికెళ్ళివో పాయిగావా. మనకి వుడ్ యూజ్ ఉంది వాటికి పని చేస్తాను. లేదంటే నానా ఎందుకురా ఇట్లాంటి పనులు. యా గైస్ మనమైతే ఫైనల్లీ జార్ బ్లాక్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసిన. ఈ వుడ్ కోసం తిప్పలు వాడతానా. ఫస్ట్ ఇక్కడ పైకి వచ్చి ఉంటే ఎంత లక్ ఉంటుండే గేస్ మనకి. ప్రతి జార్ బ్లాక్లో ఘోరం ఉంటుంది ఈ వుడ్ మనకే లేండి, అదంతా మందే. ఎస్ ఓకే ఫస్ట్ అయితే లేయర్ వైజ్ బ్రేక్ చేసుకుంటూ పోదాం. పోడి షెట్ ఇది.
హూ గైస్, మన జార్ బ్లాక్లోకి వెళ్ళి బయటికి రాకముందే ఇంత కష్టమవుతుంది మనకి. హూ గైస్, ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసాం. రీ ఇంత గనం ఉడ్డారా, ఇంత గానం. ఈ ఉడ్డుతోని మనం అన్ని జార్ బ్లాక్లోకి వెళ్ళి అన్ని జార్స్లోకి అయితే వెళ్ళొచ్చు గీసి. మనమైతే ఎంజాయ్ పండగ. అరే మొత్తం రైట్ క్లిక్ లాగా ఒక్కటి లేదురా. మొత్తం మెల్లగా 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 నువ్వు డండనా డనా డినానా డనా డనా డన్. ఓకే, ఫైనల్గా గైస్ మనకి ఇది ఘోరంగా బ్లాక్లు అయితే వచ్చినాయి. యా, పుల్లల దేవసేన స్టోన్ పిక్ యాక్స్ చేసుకుందాం డైరెక్ట్గా. అబ్బా స్టోన్ ఎక్కువ లేదు కదా, స్టోన్ బ్లాక్ తయారు చేయొచ్చాం. హలో, స్టోన్ బ్లాక్ తయారు చేయొచ్చా? తయారు చేసి రాదు. ప్రస్తుతానికి మనకు కావాల్సింది వుడెన్ పిక్ యాక్స్ కాబట్టి వుడెన్ పిక్ యాక్స్ చేద్దాం. వుడెన్ యాక్స్ వుడెన్ యాక్స్ కావాలా? యా, సెట్. అంతే, ఈ పుల్లల కింద పడేసినమ్మా. ఇక వెళ్ళి డిచ్చక డింటే. ఇప్పుడు మీదికి ఎక్కాలంటే కూడా ఇది పెట్టుకుంటే వెళ్ళాలరా. ఇవి కూడా పెట్టుకుందాం గైస్. కింద మనం ఆడ్డాయా కుచ్ బి నై. ఓకే, హ్యాపీ. తర్వాత నేను ఆఫ్లైన్లో వర్క్ చేస్తా గైస్ దీని మీద, ఎట్లా పైకి వెళ్ళాలి అని. యా, ఇక్కడ వచ్చేసి నీట్గా ప్లేస్ చేసుకుందాం మనమైతే. ఎన్ని జార్ బ్లాకులు వేసి ఈ నుంచి వెళ్ళిపోవచ్చా? యా, నేనైతే కట్టేసినాకైతే కలుస్తా గైస్ మీకైతే. ఓ తొందరనే వచ్చేసినాం మనం ఇక్కడికి. ఇటు సైడ్ వెళ్ళాలి గైస్ మనమైతే, ఇటు సైడు కొంచెమే. యా, ఎస్ గైస్, ఇక మనమైతే మీదికైతే వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్దాం, బట్ మనకైతే నార్మల్ బ్లాక్స్ కావాలి, ఎందుకంటే ఎక్కువ వేస్ట్ అవుతాయి అన్నమాట వీటితోని. హూ గైస్, ఆడ బ్లాక్ చేసినాం, ఇప్పుడు ఎట్లా మీదికి వెళ్ళేది? ఒక ఐడియా. ఎస్, అన్నా నీకు దండం పెడతా. ఎంత వుడ్ వేస్ట్ అయిందిరా. దానివల్ల ఇప్పుడు మనకి ఇంత కష్టంగా
ఇదొక్కటి తీసుకొని పుల్లలు యా ఇందులో పికాక్స్ ఇంతే. వీడితోని పోతా ఇప్పుడు నేను. చూడండి ఈ బ్లాక్స్ చాలు నాకు. అది మొత్తం కిందకి వెళ్ళిపోతుంది మొత్తం. గైస్ వేస్ట్ అయ్యింది మొత్తం. ఇంత వుడ్ వేస్ట్ అంటే ఇప్పుడు మనకి ఘోరంగా ఎంత ఘోరంగా స్లాబులు వేస్ట్ అయినా తెలుసా ఇప్పుడు మనకి. ఇప్పుడే రాత్రి వాళ్ళ ఏదో పెద్ద షిట్ మ్యాన్ షిట్. ఫస్ట్ స్లీప్ గైస్ ఈ వరల్డ్ తయారు చేసినాక. సో గైస్ నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఆ లావా పడకుండా బ్లాక్ ఇవ్వాలి. యా స్లాబ్తో ఇదే లొల్లి నాకు. ఇప్పుడు ఇది ఒక బ్లాక్, దీని మీద పెట్టుకోవాలి మనం. ఈ ఫోకస్ ಮಾಡబెట్టేస్తే అయిపోయింది. యా అసలు ఈ జార్ బ్లాక్లోకి ఏ విధముగా లోపలికి వెళ్ళాలనో ఎట్లా వెళ్ళాలనో గింత కూడా అర్థమవుతుంది నాకైతే. ఇందాకేమో చచ్చివుకున్నా, ఇప్పుడేమో ఏడుస్తా అంటే నేను బీపీ లేస్తా ఉంది నాకు. నెదర్ పోర్టల్ ఈ లావా వల్ల నాకు ఎంత సాయిరామ్ కలర్ చేసుకున్నాం చేసి. అరే యార్ సో నాకు ఒకటి అర్థమైంది. ఇందులో ఇల్లే ఏం లేడొల్లా అంటున్నా. గంతే. ఎస్ గైస్ ఫైనల్లీ మనమైతే ఒక ఏరియాకి అయితే వెళ్ళాము. ఇక మనమైతే అన్ని ఏరియాస్కి పోదాం. ఫస్ట్ ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకొని అది అంటబెట్టి అక్కడ నుంచి అక్కడికే వేరే దానికి పోదాం. యా ఓకే. ఇప్పుడు స్లాబ్స్ తీసుకున్నా, ఎట్లయినా కింద పడకుండా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేసుకుంటూ వెళ్తా. లేదంటే ఇందాకైంది బిస్కెట్ చాక్లెట్. యా ఇటు నుంచి ఇంకేం లేవు, అటు వెళ్ళాలి లేదంటే అనదర్ సైడ్ ఇంకో సైడ్ పోవాలి.
ఇట్లా మీద మీద పెడతాడు ఆడయ్యవాడన్నా బ్రెయిన్ ఉన్నాడు గాయస్. నాకు ఇది మొత్తం గ్లోస్ట్ ఉంది, ఇది క్యూరియాసిటీగా అనిపిస్తుంది, పోవాలని ఉంది కానీ పోవట్లేదు నేను వాడికి. ఇది అద్దు ఇలా దేని ఉంటాడు ఈడ మొత్తం నీళ్ళే. ఇది క్యాక్టస్ది. అరే అంటే వన్ ఆల్రెడీ ఇంకో డిస్ప్లే. ఇది మొత్తం కిందే కొన్నదిరా, అన్నీ ఒకటే లైన్లో ఉంటే ఏమవుతుంది? బ్లాక్లు వేస్ట్ అయితే ఇంకా 2% ఛార్జింగ్, 1% కూడా ఎక్కువ ఉండదు మన మొబైల్లో ఛార్జింగ్ ఎప్పుడు. క్యాక్టస్ పోదామా దీనికి పోదామా, దేనికి పోదాం? ఈ వైరన్ బ్లాక్ లా ఇది కాదు, ఇది కాదు, ఇటు సైడ్ కాదు, ఎటో ఉంది అది, అది ఎటు సైడ్ ఉన్నది. ఐ థింక్ ఇదే అనుకుంటా. వెళ్దాం గైస్, దేనికి వెళ్దామంటే ఇక ఫైనల్లీ నేను డిసైడ్ అయిందనగా దీనికి వెళ్దాం. ఏం కాదు, ఎట్లా ఆడదు అట్లా ఊడే. స్టార్ట్. అది ఇటు ఉంది కదా, యా ఓకే. ఇది కట్టినాక కనపడతా గైస్ మీకైతే. ఇక నేను గాయస్ వచ్చేసామన్నమాట ఇప్పుడైతే ఫైనల్లీ. ఇదేదో మ్యాజిక్ లక్ ఉన్నది గైస్, చూడండి. ఓడి అమ్మా, ఏంటిది అసలు? అరే పక్కన కోఆర్డినేట్స్ చూడండి రా, అసలు ఏడా లేని కోఆర్డినేట్స్. కాస్ట్ ఓకే, మనకు పక్కన డబ్బులు చూడండి, మనీ అని ఉన్నది. ఓకే, ఇక్కడ మనం మనీ పెట్టి కొనుక్కోవాలి. ఏంటిది? సెల్లా. హలో ఓకే, ఎండర్ పల్స్ సంథింగ్ సంథింగ్. బ్యాక్ వెళ్ళాలంటే అది వత్తాలంట, అవుతుందా? ఇదేంటిది? సెల్లు. అన్ని సెల్స్ అనే ఉన్నాయి బ్రో. ఈడ ఒబ్సిడియన్, డట్టు అన్నీ ఉన్నాయి. మనకైతే సైడ్కి మనీ అని ఉన్నది. ఏంది ఇది? అప్పంజల్ మనీ అని ఉన్నది అని చెప్పి అనుకుంటానా? అర్థమైంది. ఒకవేళ మనకి ఏదైనా బ్లాకులు కానీ ఏమన్నా కావాలంటే బై, సెల్ బై, సేల్ బై, సేల్. ఓకే అర్థమైంది. ఇది వస్తే ఇవి ఇక్కడ మనం కొనుక్కోవడానికి ఉంటుంది. ఇవి మనం కొనుక్కునే ఐటమ్స్, ఈడ కొనుక్కునేవి. ఇది మళ్ళా సేల్ చేయడానికి, వేరే వాళ్ళకి సేల్ చేయాలి. ఆడ సేల్ చేస్తే మనకి మనీ వస్తాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇక్కడ సేల్ చేస్తే మనకు మనీ వస్తుంది. మన దగ్గర షుగర్ కేన్ ఉన్నది. షుగర్ కేన్కి ఎంత? 3 రూపీస్. దీని వన్నే అయితే వద్దు నాకు. మన దగ్గర ఉన్నాయా 2 రూపీస్. బోన్ ఉండే, మొత్తం బోన్ మిల్ ఖర్చు పెడితే. గిన్నెలు ఏమున్నాయి? ఇవి బ్లాక్స్. యా వీటికి ఎక్కువనే ఉండాలి. ఒబ్సిడియన్, క్రయింగ్ ఒబ్సిడియన్ ఎక్కువనే ఉన్నది, నార్మల్ ఒబ్సిడియన్ కూడా ఎక్కువనే ఉంది. అయితే ఇప్పుడు వస్తుంది అసలు 6 అయిన గేమ్ గైస్. మామూలుగా లేదుగా, ఇదైతే ఒక రేంజ్లో ఉంది. బయటికి వెళ్ళి వచ్చేసరికి అలా చీకటి కూడా అయింది. యా ఇప్పుడు వెళ్దాం. మనమైతే ఇప్పుడు మన బేస్కి అయితే వెళ్దాం. సో గాయస్, ఇక నేనైతే హెల్త్ కూడా హీల్ చేసుకోకుండా అయితే ఇది డైమండ్ పికాక్స్ అయితే తయారు చేసుకొని అయితే వచ్చిన.
ఇదంతా బ్రేక్ చేసుకొని కిందికి పోయి మళ్ళీ ఎంత బ్రేక్ చేసుకొని పైకి వచ్చి సాయిరా. ఓకే, మళ్ళీ అయితే మనం అయితే వచ్చేసాం. మనం మాల్ కూడా ఈడైంది సేమ్. ఏంటి రూపాయా? ఓకే, ఓ షేట్. ఈ క్రైయింగ్ ఒబ్సిడియన్కి ఎంత? క్రైయింగ్ నార్మల్ ఒబ్సిడియన్కి ఎంత? 30. నైస్ అమ్మరి. ఓకే, దీని గురించి మనమైతే తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే మనమైతే ఇంకో ఏరియాకి అయితే వెళ్ళాలి. గేస్ ఆడ చెస్ట్ ఉంది, తొందరగా లెట్స్ గో. ఓకే, దగ్గరకు వచ్చేసాం అనుకుంటా. ఎస్ వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసినాం. కథం ఇది చూడండి, ఈ బిల్డింగ్ ఇట్లా మళ్ళీ ఇట్లొచ్చి గిట్లా వచ్చింది. చాలా చిన్నగా అది క్యూట్గా చిన్నగా ఉంటుంది. ఏంటి 3 రకాల ఐసులు, ప్యాక్డ్ ఐస్, బ్లూ ఐస్. ఏంటి ఇప్పుడు నేను ఐస్తో ఏం చేసుకోవాలి? చిన్న డౌట్. ఏంటిది స్నోరా? డట్ పట్టుకోదాం గేసి, ఎట్లా యూజ్ అవుతుంది మనకి. నేనైతే ఆఫ్లైన్లో వర్క్ చేస్తా, అదంతా చేంజ్ చేసేస్తా. నేను అసలు ఈ మ్యాప్ ఇట్లుంటుంది అనుకోలేదు. లేదంటే నా ఒక రేంజ్లో ఎక్స్పాండ్ చేస్తుండే నేను. ఓ ఓ ఓ ఓ మా ప్లాన్. సో గైస్, నేనైతే ఫైనల్గా అంతా కష్టపడి చేశానన్నమాట. మామూలుగా ఉండదు ముందు. ఇప్పుడు లోపలికి పోయి డబుల్. మీకు నా మనీ ఎక్కడ ఉంటుందంటే ఇగోండి ఇక్కడ సైడ్కి చూడండి, మనీ కనపడుతుంది. ఇంట్లోకి వెళ్ళి మనదైతే 287కి అయితే వచ్చింది గైస్ ఫైనల్గా. ఇక్కడ ఏముంది? ఇలా డైమండ్ ఉందా? 3 and 2 ఫ్లింట్ మన దగ్గర ఉండే, పోయింది అనుకుంటా. ఉన్నది 1 రూపీ అయితే వస్తుంది. నేమ్ ట్యాగ్, షుగర్ కేన్ 3 రూపీస్, బోన్, గన్ పౌడర్, స్లాప్లింగ్. దీనికి లేదు కాస్ట్, అన్లిమిటెడ్ టెక్నాలజీయా. ఇప్పుడు వెనకాలకి వెళ్ళిపోతాను నేను. నైస్ గేమ్ బాగుంది. వేసి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫుడ్ అయితే తినాలి. వెళ్దాం. ఈ నుంచి దొరికితే ఏమైనా వద్దులేండి, హార్ట్స్ అసలుకే తక్కువనే. నిదానంగా వెళ్దాం. గైస్ ఫుడ్ అయితే తిందాం. ఇప్పుడు వెళ్ళి మనం ఎన్నైతే ఎక్స్ప్లోర్ చేసామో అన్నిటి యొక్క వుడెన్ క్యాప్ లాగా ఉంటుంది చూడండి, జారికి ఇక్కడ క్యాప్ లాగా ఉంటుంది కదా, అదైతే కలెక్ట్ చేసుకుందాం. లెట్స్ గో. అన్నీ కలెక్ట్ చేశాక కలుస్తా గైస్ మీకు. గైస్ ఫైనల్లీ నేనైతే అన్నిటివి బ్రేక్ అయితే చేసుకొని వచ్చేసాను. ఈ జార్ ఎక్కడ? ఇది కాదు, ఇటు నుంచిలా. ఈ జార్ మించెళ్ళని దీని మీద రావడానికి ఈడికి వచ్చిన గైస్. ఈడికి వచ్చి డైరెక్ట్ దునుగుతే
గీడబడ్డా హాఫ్ హార్ట్ మిలిగింది లేదంటే నా కన్ఫామ్ సావే. మనకైతే ఎంతైతే వచ్చిందంటే ఇప్పుడు చూడండి 10 స్టాక్ ప్లస్ 10 గీస్ స్టాక్ ప్లస్ 10 వచ్చింది. మామూలుగా కాదు, ఒక రేంజ్ అన్నమాట. అంటే తగ్గేదే లే అసలు. సో మనమైతే ఈ వీడియోలో వచ్చేసి 3 అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. నేనైతే దీని మీద ఆఫ్లైన్లో వర్క్ అయితే చేస్తాను గైస్. అండ్ ఇదంతా తీసేసి మొత్తం ఇది సాగకూడదు, నాకు ఓపికలేదు. ఇదంతా తీసేసి ఇట్లా ఒక స్టేర్ కేస్తో పెట్టుకుంటా పోతా ఆ కలర్ వుడ్తోని. మామూలుగా హూ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.